Praise the Lord, brothers and sisters. We welcome you all for today's Bible study. దేవుడి నామకు స్తోత్రములు. ఈ దినం బైబిల్ పఠనం కొరకై ప్రభునామంలో మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాం. God has granted another day in our lives to come unto His feet and to study the Word of God. దేవుడు మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు. ఆయన యొక్క సన్నిధికి రావడానికి, ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి. It's a great privilege for a believer to come repeatedly to the Word of God and to meditate upon it so that we may flourish. బట్టి ఈ యొక్క విశ్వాసికి ఇవ్వబడినటువంటి గొప్ప ఆధిక్యత. మరలా దేవుని యొక్క వాక్యం యొద్దకు, దేవుని యొక్క పాదముల యొద్దకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడము ఈ గొప్ప ఆధిక్యత. The righteous one is like a planted tree planted by the rivers of waters, which bringeth forth fruits in due season. ఈ నీతిమంతుడు ఒక పారుతున్నటువంటి సెలయేరుల దగ్గర నాటబడిన మొక్క వంటి వాడు, అటు ఫలించి అభివృద్ధి చెందేవాడుగా ఉంటున్నాడు. So Lord wants us to prosper in our lives spiritually, physically, in all areas. ప్రభు మనల్ని ఆత్మీయంగాను భౌతికంగాను అన్ని విషయాల్లో మనము బలము అభివృద్ధి పొందాలని ప్రభు కోరుతా ఉన్నాడు. So before entering into the time of meditation, let us all read together book of Daniel chapter 6 verse 20. This verse we'll read together, please. ఆరంభించక ముందు రండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము కలిసి చదువుకుందాం. And when he came to the den, cried with a lamentable voice దానియేలును పిలిచి దేవుని సేవకుడు దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన, continually able to deliver thee from the lions. Also we'll read book of Daniel chapter 11 verse 32, the promised portion. We'll read together. అంతేకాకుండా మన యొక్క వాగ్దాన వచనము దానియేలు గ్రంథము 11వ అధ్యాయము 32వ వచనంలోని ఆ యొక్క వాగ్దాన మాటను మనము చదువుకుందాం. But the people that do know their God, అయితే తమ దేవుని ఎరుగును బలం కలిగి గొప్ప కార్యములు చేసెదరు. Let us seek God's guidance and help from the Lord to understand His word in prayer. కాబట్టి ప్రభు కృప కొరకై, ప్రభు నడిపింపు కొరకై ప్రార్థనలో ప్రభు చూద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ, యేసు క్రీస్తు ప్రభు వారి ఉన్నతముగా హెచ్చించబడిన నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి, మాకు దేవుడుగా ఉన్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాం. మా జీవితంలో మీరు కలిగి ఉన్న ఉద్దేశములను బట్టి వందనములు. అనాది కాల సంకల్పములోనే తండ్రి మా విషయములో, మా రక్షణ విషయమై మీరు కలిగి ఉన్న ప్రేమ గల ఏర్పాటును బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. ఈ రాత్రి కాల సమయంలో మీ రక్తము ద్వారా కొనబడి, కడుగబడి, పరిశుద్ధపరచబడిన అనుభవములో ఈ సన్నిధిలోనికి వచ్చుటకు మాకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన ఈ కృపలను బట్టి స్తుతిస్తూ కనపరుస్తున్నాం. తండ్రి, ఈ సమయంలో ప్రత్యేకముగా మీ వాక్యం ఎద్దకు వచ్చుంటున్నాము. శ్రేష్టమైన దివ్యమైన పరిశుద్ధ లేఖనములు, మరి మీ యొక్క మాటలు మేము వినడానికి మీ సన్నిధికి వచ్చుంటున్నాం. తండ్రి, మీరే మాట్లాడి మాకు అవసరమైన మీ మాటలు, ఆదరణ కలిగించే మీ మాటలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. అల్పులమైన మమ్ములను తండ్రి మీ సిలువ చాటున మరుగుపరచండి. వాక్యం బోధించటంలో, తర్జుమా చేయటంలో కావలసిన మెండని మీ కృపను, అధికమైన కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనములు. తండ్రి, మీ బిడ్డలందరూ కలిసి మరి మీ సన్నిధిలో ఆన్లైన్లో మరి యూట్యూబ్ ద్వారా చేరి ఉంటున్నాము. మీరే తండ్రి ఎటువంటి డిస్ట్రాక్షన్స్ లేకుండా ఈ మాటలు వినడానికి కావాల్సిన కృప దయచేయమని ప్రార్థిస్తాం. మీ రక్త ప్రోక్షణ క్రిందికి నన్ను, మమ్మలను, ఈ సాధనములను తీసుకుని వస్తూ మహిమా ఘనత ప్రభావములు మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన ఉన్నతముగా హెచ్చించబడిన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.
Those who know their God shall be strong and do exploits. కాబట్టి తమ దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యములు చేసెదరు. So in the previous studies, we have seen that by knowing, we can gain strength. కాబట్టి గత దినాల్లో మనం ధ్యానిస్తూ వచ్చాం, ప్రభువుని ఎరగడం వల్ల మనము బలం పొందుకోగలం. So this is the secret of having spiritual strength. ఇది ఆత్మీయ బలాన్ని పొందుకోవడానికి గల రహస్యం. The more we know, the more faith we gain, and the more we strength obtain in spiritual life. కాబట్టి ఎంతగా ప్రభువుని ఎరిగితే అంతగా మనం విశ్వాసంలో అభివృద్ధి పొందుతాం, అదే రీతిగా ఆత్మీయంగా కూడా ఎదుగుతాం. So that was practically proved in many cases of our patriarchs and also in our lives in different times and situations. We enjoyed this truth. ఈ యొక్క విషయము మన జీవితాల్లోనూ మరి ముఖ్యంగా మన యొక్క పితరుల జీవితాల్లో అనేక సార్లు క్రియారూపకంగా క్రియాశీలకంగా ఇవి జరగడం మనం చూస్తూ వచ్చాం. So by knowing how Daniel got strength and experientially how he wrote this book, these prophecies, we could understand by studying the book of Daniel. అంటే ఏ రీతిగా దానియేలు ఎరుగుతూ వచ్చాడో, ఏ రీతిగా మరి ప్రభువుని ఎరగడం వల్ల గొప్ప కార్యాలు చేయగలుగుతూ వచ్చారో, ఈ యొక్క విషయాలను మనము మరి చూస్తూ వచ్చాం. ఈ యొక్క మరి చరిత్రలో కూడా చూసాం, మనం ఈ దినాల్లో కూడా చూస్తా ఉన్నాం. And let us see one instance in the life of Daniel in chapter 6. We'll see how he experienced the faith challenges. కాబట్టి ఒక్క విషయం, ఏ రీతిగా దానియేలు తను ఎదుర్కొన్నటువంటి సవాళ్లను ఏ రీతిగా మరి ఉన్నాడో, ఆ సవాళ్ళు వచ్చినప్పుడు ఏ రీతిగా ఎదుర్కొంటూ వచ్చాడో, ఆ విషయాలను మనం ఈరోజు ధ్యానిద్దాం. And in this particular chapter, you know, from the stage of Sunday school, it is being taught. It is about Daniel thrown into the lion's den, and God has given victory to Daniel. So all these things known from the childhood. కాబట్టి ఈ యొక్క అధ్యాయంలో దానియేలు గ్రంథము 6వ అధ్యాయంలో మనం గమనించినట్టయితే, మనం చిన్నప్పటి నుండి సండే స్కూల్ నుండి కూడా వింటూనే ఉన్నాం, ఏ రీతిగా దానియేలు మరి సింహపు బోన్లో వేయబడుతూ వచ్చాడో, ఏ రీతిగా దేవుడు కాపాడుతూ వచ్చాడో, ఈ యొక్క మరి సందర్భం అంతా సండే స్కూల్ నుండి కూడా మనం వింటున్నాం. So today we are going to see from the life of Daniel, this particular part, how he faced this challenge when the time, the routine work, routine believing practices, how it may be disturbed in a believer's life, that we can see. కాబట్టి ఏ రీతిగా అతడు సవాళ్ళను ఎదుర్కొంటూ వచ్చాడో మనం చూడగలం ఈ అధ్యాయంలో. ముఖ్యంగా అతడు సామాన్యంగా విశ్వాసంలో ఉన్నటువంటి ఆయన ఆ పద్ధతులను వాటినే ఆయన అవలంబిస్తూ ఉన్నప్పటికీ వాటన్నిటి నుండి అతన్ని ఆటంకపరచడానికి ఏ రీతిగా అతడు సవాళ్ళను ఎదుర్కొన్నాడో మనం ఈ యొక్క అధ్యాయంలో చూడగలం. And he has strong faith. దానియేలు బలమైనటువంటి విశ్వాసం కలిగిన వాడు. And also his faith is consistent. It is not one-time faith. It is continuously practiced. అంతేకాకుండా ఆయన యొక్క విశ్వాసము ఎడతెగక ఒకే రీతిగా ఉన్నది, అనగా కన్సిస్టెంట్ గా ఒక దినం ఒకలాగా, ఒకసారి ఒకలాగా ఆయన విశ్వాసంలో లేడు, ఆయన ఒకే రీతిగా విశ్వాసంలో ఉంటూ వచ్చాడు. So by reading all these things in our lives also, we need to practice, exercise this consistent faith, నిలకడైన విశ్వాసం. కాబట్టి మనము వీటన్నిటిని చదువుకోవడం ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే, మనము కూడా ఇలాంటి నిలకడైనటువంటి విశ్వాసం కలిగి ఉండాలి. Situations may
arose like a storm, but faith must be consistently practiced. చూడండి, పరిస్థితులు ఒక తుఫాను వలె లేకంటే అలల వలె అవి మన పైకి రావచ్చు, కానీ మనము నిలకడైనటువంటి విశ్వాసాన్ని అభ్యాసం చేసే వారంగా ఉండాలి. So this particular chapter speaks of Daniel's life, and people observed his praying practices, worshipping practices. చూడండి, ఈ యొక్క అధ్యాయంలో గమనించినట్టయితే దానియేలు తను ఏ రీతిగా విశ్వాసాన్ని అవలంబిస్తూ వచ్చాడో తన యొక్క పద్ధతులు మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఏ రీతిగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు దానికి ప్రతిస్పందించారో మనం చూడగలం. He was in the highest position in the country. ఆయన దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నాడు. Amongst the top 3, he was the first. ముగ్గురు ప్రధానుల్లో ఆయన వారి కంటే పై అధికారిగా ఉంటున్నాడు. And in such a status, he has this believing life, Christian life, and at the same time, people also watching him, and some people try to disturb him, and they conspired some things against him. కాబట్టి ఈయన విశ్వాసంలో నిలకడైన విశ్వాసాన్ని అభ్యాసం చేస్తా ఉన్నాడు. ప్రజలు ఈ యొక్క విషయాలన్నీ చూస్తా ఉన్నారు. అయితే కొంతమంది ఈ యొక్క మరి దానియేలుకు వ్యతిరేకంగా కుట్రలు పంతూ వచ్చారు. So that will happen in every Christian or every believer, in the life of a believer. కాబట్టి ఇది ప్రతి విశ్వాసి జీవితంలో ఇలాంటి పరిస్థితులు రావచ్చు. So situations will be different in different areas. But Daniel's practice of praying, but he never left the practice, and he, whatever the situation may be, he implemented in his life. కాబట్టి దానియేలుకున్న పద్ధతి లేకుంటే ఆయనకున్నటువంటి అలవాటు మరి ప్రార్థించడం. ఆయన ప్రార్థించడంలో ఏమాత్రం కూడా తప్పిపోలేదు. పరిస్థితులు వ్యతిరేకంగా వచ్చినప్పటికీ ఆయన తన ప్రార్థనను కొనసాగిస్తూనే వచ్చాడు. So of course, I don't know why this screen is not working, but may the Lord help us to understand these things. Okay. But క్లోజ్ చేసి ఓపెన్ చేయడం ట్రై చేస్తాను. okay. The time of presentation, it is coming blank. Okay, anyway, let us try to understand without a screen. స్క్రీన్ లో కొద్దిగా ప్రాబ్లం ఉంది కాబట్టి మన స్క్రీన్ లేకుండా ధ్యానించడానికి ప్రయత్నిద్దాం. A consistent faith in the life of Daniel. So we can understand that faith always will be tested. చూడండి, దానియేలు జీవితంలో నిలకడైనటువంటి విశ్వాసం ఉంది. మరి మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఈ విశ్వాసం ఎప్పుడు కూడా పరీక్షింపబడుతుంది. So without faith tested, that will not be proved. That will not get strength. ఒకవేళ అది పరీక్షింపబడకపోతే అది నిరూపింపబడదు. దాంట్లో శక్తి మనం పొందుకోలేం. If you see from chapter 1 of book of Daniel, so at that time Daniel was an young boy. మొదటి అధ్యాయం దానియేలు గ్రంథంలో గమనించినట్టయితే దానియేలు ఆ సమయంలో చాలా యవనస్తుడిగా ఉన్నాడు. And from his younger stage, he separated himself unto the Lord. Not only Daniel friends also, a group of people, team, good believers, youngsters, they are practicing the Christian beliefs. కాబట్టి దానియేలు చిన్నతనం నుండే ప్రత్యేకమైన జీవితం కలిగి ఉన్నాడు. తానే కాకుండా
తన స్నేహితులు వీళ్ళందరూ మరి ఈ యొక్క క్రైస్తవులుగా ప్రత్యేకమైన జీవితం జీవిస్తా ఉన్నారు. And in the Daniel chapter 1 only, they were proved that they are peculiar people. అంతేకాకుండా ఈ దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలోనే వారు ప్రత్యేకమైనటువంటి వారుగా శ్రేష్టమైనటువంటి వారుగా నిరూపింపబడుతూ వచ్చారు. And if you go on reading the second chapter, third chapter, fourth chapter, we can understand that Daniel age also increased. So when the age increased from younger age to middle age, but he was consistent in his practices. చూడండి, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ దానియేలు వయసు ఆయన వయసులో ఎదుగుతూ వచ్చాడు. అయినప్పటికీ తన యొక్క పద్ధతులు, విశ్వాసంలో ఉన్నటువంటి తన పద్ధతులు అవి ఎడతెగక నిలకడగా అవలంబిస్తూనే ఉన్నాడు. So now if you come to Daniel chapter 6, we can understand that Daniel has the practice of kneeling and praying. దానియేలు గ్రంథము 6వ అధ్యాయానికి వస్తే ఇక్కడ మనం చూడగలం దానియేలుకి ఒక అలవాటు ఉంది. ఆయన మోకరించి ప్రార్థించేవాడు. So from his younger age, that practice was there and it was continued, age grown and faith also grown, but the same practice he was practicing. చూడండి, ఆయన యవనస్తుడిగా ఉన్నప్పటి నుండి ఈ యొక్క అలవాటు కలిగి ఉన్నాడు, మోకరించి ప్రార్థించడము. వయసు పెరిగింది, పరిస్థితులు మారుతూ వచ్చాయి, స్థానాలు మారుతూ వచ్చాయి. అయినప్పటికీ ఆ రీతిగానే అతడు మోకరించి ప్రార్థించడంలోనే కొనసాగించుతూ ఉన్నాడు. And if you come to the book of Daniel, he became more obedient man. So because of his obedience, his obedience was honored and God raised him to the top position of the country. కాబట్టి 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన విధేయత ఏ రీతిగా ఉందో చూడగలము. ఆ విధేయతలో ఆయన యొక్క వినయాన్ని దేవుడు ఘనపరుస్తూ వచ్చాడు. ఆ ఘనపరచడంలో ఆయనని దేశంలోనే అత్యున్నతమైనటువంటి స్థానంలోనికి చేర్చారు. So in the first chapter he was a young boy, and in the almost all 5th chapter he was a middle-aged man, and if you come to the 6th chapter he is more aged like a older man. మొదటి అధ్యాయంలో ఆయన యవనస్తుడిగా ఉన్నాడు. 5వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన నడి వయసులోకి వచ్చాడు. 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఇంకా వయసు పెరిగి వృద్ధాప్యం ఆ దశలోనికి వచ్చాడు. So when his age was growing, faith was growing, at the same time trials and tests also growing. అంటే ఆయన వయసు పెరుగుతూ వచ్చింది, విశ్వాసంలో ఎదుగుతూ వచ్చాడు. అదే రీతిగా ఆ యొక్క శోధనలు లేదా ఆ పరీక్షలు, విశ్వాసాన్ని పరీక్షించే పరీక్షలు కూడా పెరుగుతూ వచ్చాయి. So in all these things he proved that there is a power in faith, there is a strength in faith. అయితే ఈ పరిస్థితులన్నిట్లో ఆయన నిరూపిస్తూ వచ్చాడు, విశ్వాసంలో శక్తి ఉంది, విశ్వాసంలో బలం ఉందని నిరూపించాడు. Because he cultivated, he practiced the basic things of faith life. ఎందుకనగా ఆయన యొక్క విశ్వాసంలో మరి పునాదు లాంటి విషయాలు, ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అవన్నీ కూడా అతడు అభ్యసిస్తూనే ఉన్నాడు. So the first thing we can learn from this chapter is, the first one, a consistent faith will always be tested. కాబట్టి ఇందులో నుండి మొట్టమొదటి విషయం మనం నేర్చుకోగలము, నిలకడైనటువంటి విశ్వాసము ఎల్లప్పుడూ కూడా పరీక్షింపబడుతుంది. So if we get a test in Christian life, we should never say why this has come to me. So we should not question God. We should not question the situations also. కాబట్టి మన యొక్క విశ్వాసం పరీక్షింపబడినప్పుడు మనము దేవుణ్ణి ప్రశ్నించే వారంగా ఉండకూడదు. ఎందుకు ఈ పరీక్ష నాకే వచ్చింది అనే రీతిగా మనము ప్రశ్నించకూడదు, దేవుణ్ణి ఎదురించకూడదు. When we cultivate the practices
all things will come together according to Romans chapter 8 verse 28. కాబట్టి ఎప్పుడైతే మనము ఈ యొక్క విశ్వాసాన్ని అభ్యసిస్తామో, దాన్ని మనము అభివృద్ధి పరుస్తామో, రోమా 8:48లో రాయబడినట్టు విశ్వాసంలో మనము ఎదిగే వారంగా ఉంటున్నాం. So this word is very important. Of course, I'm using that word, cultivation. Sedhyamu cheyatam. So how a farmer will work in the field. So similarly, we have to work. కాబట్టి ఇక్కడ సేద్యపరచడం అనేటువంటి విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఏ రీతిగా ఒక వ్యవసాయకుడు పొలంలో పనిచేసి ఆ యొక్క పంటను అభివృద్ధి చేస్తాడో, అటు రీతిగా విశ్వాసంలో కూడా మనం విశ్వాసాన్ని కూడా సేద్యపరుస్తూ రావాలి. So Christian life is not just like going to the church and coming to home and reading Bible and just simply praying. It is not like that. So some faith levels we have to improve. For that, we have to cultivate, means in every area of life we should apply faith related things. విశ్వాస జీవితం అంటే ఏదో మనం మందిరానికి వెళ్ళడము, రావడము, మన బైబిల్ చదువుకోవడము, ఈ రీతిగానే ఉండడం, ప్రార్థన చేసుకోవడం ఇంతే కాదు. కానీ విశ్వాసం యొక్క విషయాల్లో కొన్ని స్థానాలకు మనము చేరే వారంగా ఉండాలి. దాన్ని అభ్యసించి సేద్యపరిచి అభివృద్ధి చెందే వారంగా ఉండాలి. So in first chapter, how he cultivated, that we can understand. When the things comes to him, he just opposed those things, the things of the world, and he wanted to keep himself pure and perfect. కాబట్టి మొట్టమొదటి విషయంలో ఏ రీతిగా అతడు సేద్యపరుస్తూ వచ్చాడు విశ్వాసాన్ని మనం చూడగలం. లోక సంబంధమైనటువంటి విషయాలు ఆయన వద్దకు వచ్చినప్పుడు వాటన్నిటిని త్రోసివేస్తూ వచ్చాడు. పరిశుద్ధత విషయంలో, పవిత్రత విషయంలో మరెంతో జాగరూకుడై దాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. And when the great image was installed before them, so just Daniel and his friends, they opposed to worship the image and they practiced the worshipping methods. కాబట్టి గొప్ప ప్రతిమ వారి ముందు నిలబెట్టినప్పుడు, అనగా దానియేలు మరి తన యొక్క స్నేహితుల ముందు నిలబెట్టినప్పుడు వారు దాన్ని ఎదిరిస్తూ వచ్చారు. అంతేకాకుండా వారి యొక్క ఆరాధన క్రమాన్ని వారు పాటిస్తూ వచ్చారు. Now in this case, in chapter 6, Daniel is focused and his praying life. He was praying in the room, closing the doors. He was praying, but people targeted that praying time also. చూడండి, దానియేలు ఈ యొక్క అధ్యాయానికి వచ్చేసరికి ఆయన విశ్వాసంలో ఆయన అవలంబిస్తున్న పద్ధతిలో ప్రార్థించడం చూస్తాం. తన గదిలోనికి వెళ్ళి ప్రార్థిస్తా ఉన్నాడు. అయినప్పటికీ అక్కడికి కూడా వచ్చి ప్రజలు ఆటంకపరచాలని చూశారు. So for this they made an ordinance with the king. So for 30 days they should not plead or put a petition before a man or any other god. This was the it is something different to understand. I mean, looking. కాబట్టి వీరు ఏం చేశారంటే మరి 30 దినాల వరకు రాజు దగ్గర తప్ప మరి ఎవరి దగ్గర కూడా విన్నపం చేయకూడదు అనేది 30 రోజులు ఆ రీతిగా ఎవరి దగ్గర విన్నపాలు చేయకూడదు అని ఒక పద్ధతిని, ఒక శాసనాన్ని వారు రాజు చేత సంతకం చేపిస్తూ వచ్చారు. Here, if you see the King Darius, he also, without any further thought, simply signed on that, because it is a great event. People only have to worship me. They have to put a petition before me. And he thought it in that manner, but he did not think the consequences of this proposal. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఎప్పుడైతే రాజు దగ్గరికి తీసుకొచ్చాడో, రాజైన దర్యావేషు కూడా
దీని గురించి అంతగా ఆలోచించకుండా ఇది ఒకవేళ శాసనం సంతకం చేస్తే తర్వాత వచ్చే మరి పర్యవసాలు ఏ రీతిగా ఉంటాయి, వీటికి ఫలితం ఏ రీతిగా ఉంటుందో ఆలోచించకుండానే అందరు నా దగ్గరికి వచ్చి విన్నపాలు చేయాలి కదా అనుకొని ఆయన సంతకం చేస్తాడు. So after signing, so according to the decree, so the person who prays for these 30 days to any other god or any other person, they'll be thrown into the den of lions. కాబట్టి ఈ యొక్క 30 దినాల్లో ఎవరైనా మరి రాజు దగ్గర కాకుండా వేరే వద్దకు వెళ్ళి ఏ దేవుని యొద్దకైనా వెళ్ళి ప్రార్థన చేస్తే వారు సింహబోన్లో పడవేయబడాలి. So this is the decree or the law made by King Daryavesh, and it is an unalterable. We cannot change it. Once it is signed and put the seal, no one can change. కాబట్టి ఈ శాసనాన్ని రాజు సంతకం చేశారు. ఈ రీతిగా రాజు స్థిరపరిచిన ఏ శాసనాన్ని తీర్మానాన్ని ఎవరు కూడా మార్చలేరు. So the king himself, after knowing the condition of Daniel, he was worried about Daniel. అయితే ఈ యొక్క శాసనము బయలు వెళ్ళిన తర్వాత మరి ఈ రాజు దానియేల్ గురించి విని దానియేల్ గురించి ఇప్పుడు ఆయన చింతపడము ఆరంభించాడు. So the decree came out, but Daniel went to his home, opened the windows of his house towards the Jerusalem, and he was praying 3 times a day, so as it was his regular practice. అయితే ఆ శాసనము సంతకం చేయబడింది, అది తీర్మానం చేయబడుతూ వచ్చింది. అయితే అవన్నీ తెలిసినప్పటికీ కూడా దానియేలు తన ఇంటికి వెళ్ళాడు. ద్వారములు కిటికీలు తెరిచి ఆయన ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు యథావిధిగా. So sometimes we may think that our praying time may be a small time, our prayer may be a small prayer, but through that prayer God will prepare things, because he knows, he has his plans, and he knows our thoughts, and he knows the situations. So Lord will honor such prayers. కాబట్టి మనం అనుకోవచ్చు, నేను చేసేది చిన్న ప్రార్థనే కదా, కొద్ది ప్రార్థనే కదా అని మనం అనుకుంటా ఉంటాం. అయితే ఆ రీతిగా ఉన్నప్పటికీ దేవుడు ఆ సమయాన్ని, ఆ యొక్క ప్రార్థనా సమయాన్ని, ఆ యొక్క విషయాన్ని బట్టి దేవుడు అనేక విషయాలను సిద్ధపరుస్తారు. Book of Jeremiah, chapter 29, verse 11. For I know the thoughts that I think toward you, said the Lord, thoughts of peace, not of evil, to give you an expected end. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మల్ని గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. Of course, this promise is there. If you see this promise and if you see the situation, then we will be troubled in our hearts. చూడండి, వాగ్దానం ఉంది, అయితే పరిస్థితుల వైపు చూస్తే మన హృదయంలో కలవరం చెంత. But in spite of all these difficult situations, Daniel determined to pray his God, his living God. So this was observed by the conspirators. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పటికీ ఈ దానియేలు మాత్రము తన దేవునికి, జీవముగల తన దేవునికి ముమ్మారు ప్రార్థిస్తూ వచ్చాడు. ఈ విషయాన్ని ఎవరైతే కుట్ర పన్నుతూ వచ్చారో వారందరూ చూశారు. So for that time, these people are waiting. ఆ సమయం కొరకే వీళ్ళందరూ వేచి ఉన్నారు. And immediately, of course, at that time there is no cell phones and take photos immediately like selfies, but they informed to the king. కాబట్టి ఆ దినాల్లో మనం ఈ దినాల్లో ఉన్నట్టు సెల్ ఫోన్స్ కానీ సెల్ఫీ తీసుకోవడానికి మొబైల్స్ కానీ లేవు. అయితే ఈ యొక్క విషయాన్ని ఎరిగిన వీళ్ళు వెంటనే రాజుకి తెలియజేస్తూ వచ్చారు. And now they have
joy in their hearts because the time what they are waiting for, it came, and they informed to their king, and the king asked the Daniel to bring and to throw into the den of lions. కాబట్టి ఈ విషయాన్ని విన్న వారు ఒక విషయాన్ని చూసిన వారు రాజుతో చెప్పారు. రాజు మరి రాజు దానియేలును పిలువనంపించి ఆ యొక్క సింహముల గుహలో పడద్రోశారు. After this event, king started worrying about Daniel. ఇదంతా జరిగిన తర్వాత రాజు దానియేలు గురించి దుఃఖపడడం ప్రారంభించాడు. In that night, he didn't get sleep. రాత్రి ఆయనకు నిద్ర రాలేదు. And Daniel was thrown into the den of lions. దానియేలుని ఈ యొక్క సింహపు గుహలో పడద్రోశారు. But the Lord was with Daniel, and wonderfully Daniel was protected by the Lord. అయితే దేవుడు దానియేలుతో ఉన్నాడు. అద్భుత రీతిగా దానియేలును దేవుడు కాపాడుతూ వచ్చాడు. In the Daniel's statement, we can see later, so the Lord was with me and the angels protected me, Daniel stated. So because of yes, దానియేలు తర్వాత చెప్పారు, దేవుడు నాతో ఉన్నాడు, తన యొక్క దూతలు నన్ను కాపాడుతూ వచ్చారని చెప్పాడు. So when Daniel was thrown into the den of lions, and I think his body may be transformed into a glorious body so that there is no flesh, even the lions to eat. అయితే దానియేలు సింహ బోన్లో పడవేసినప్పుడు ఆయన యొక్క శరీరము అది అక్షయమైనదిగా అయిపోయిందేమో. అందుకొరకే ఆ యొక్క సింహాలకు తినడానికి శరీరమే లేదు, అక్కడ ఒక మాంసం లేదు. And no bones because of its glorious body. అది మహిమగల శరీరంగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకా దాంట్లో ఎముకలు వాటి కనబడలేదు. And unseen angels were around Daniel. అంతేకాకుండా కంటికి కనబడినటువంటి ఆ యొక్క దేవుని దూతలు దానియేలు చుట్టూ ఉన్నాయి. And now by seeing all these things, lions shut their mouth and sat quiet. ఇవన్నీ చూసి ఆ యొక్క సింహాలు తమ నోర్లు మూసుకొని పక్కన కూర్చున్నాయి. So Daniel was wonderfully saved by the Lord. ఈ రీతిగా దానియేలు అద్భుత రీతిగా దేవుని ద్వారా కాపాడబడుతూ వచ్చాడు, ఆయన రక్షింపబడుతూ వచ్చాడు. Next day morning, king went to the den. మరుసటి రోజు దానియేలు యొక్క ఆ గుహ దగ్గరికి రాజు వెళ్ళాడు. And he was calling Daniel. ఆయన దానియేలు పిలుస్తూ వచ్చాడు. Daniel, in verse 20, Daniel, O Daniel, servant of the living God, is thy God whom thou servest continually, able to deliver thee from the lions? 20వ వచనంలో, జీవం గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా. So even king has some doubt, even though Daniel was thrown into the den of lions, because he was serving the living God. That's the reason why he would have been saved by his God. కాబట్టి రాజుకు కూడా ఈ సందేహం ఉంది, దానియేలుని గుహలో అయితే పడేసాం కానీ ఆయన జీవం గల దేవుని సేవిస్తున్నాడు కాబట్టి ఆయనను అతని దేవుడు రక్షించి ఉండవచ్చు అనేటువంటి సందేహం అతనికి ఉంది. That's the reason why he ran to the den of lions. అందుకొరకే అతడు సింహపు గుహ దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళాడు పొద్దున్నే. Then there was a response coming out of the den. అప్పుడు దానియేలు ఆ యొక్క గుహలో నుండి ఒక జవాబు వచ్చింది ఈ రీతిగా. Daniel said unto the king, O king, live forever. Verse 21. 21వ వచనంలో, అందుకు దానియేలు, రాజు చిరకాలం జీవించునుగాక. My God hath sent his angel and hath shut the lions' mouths, that they have not hurt me, for as much before
him innocence was found in me, and also before thee, O king, I have done no hurt. నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడినందున గనుక ఆయన తన దూతను నంపించి సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్లు మోయించెను. రాజా, నీ దృష్టికి నేను నేరం చేసిన వాడను కాదు గదా నేను. So Daniel and his king both have some internal spiritual understanding, but he behaved foolishly at the time of signing the decree. అంటే దానియేలుకు రాజుకు మరి ఈ ఆత్మీయ విషయాల్లో అంతర్గతంగా కొద్దిగా అవగాహన ఒకరినొకరు అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నది. అయినప్పటికీ ఆయన మరి బుద్ధిహీనంగా ఆ యొక్క శాసనాన్ని సంతకం చేస్తూ వచ్చాడు. Sometimes in our lives also, if we behave foolishly, unknowingly, knowingly do some certain things, that will affect the situations, affect the faith of others also. కాబట్టి మనం కూడా మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క దైనందిక జీవితంలో కొన్ని బుద్ధిహీనమైన పనులు చేసినప్పుడు, ఆ జ్ఞానం లేకుండా చేసినప్పుడు అది మన యొక్క ఆత్మీయ జీవితానికి, మన యొక్క విశ్వాస జీవితానికి, ఇంకా ఇతరుల విశ్వాస జీవితాలను కూడా అది ప్రభావితం చేస్తుంది, దానిపై ప్రభావం పడుతుంది. So here what we have to learn in this particular portion is a consistent faith it will be tested. కాబట్టి ఈ యొక్క భాగంలో నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, నిలకడైనటువంటి విశ్వాసము ఎప్పుడు కూడా పరీక్షింపబడుతుంది. If it is tested, now what we have to do? We have to cultivate our faith consistently. ఒకవేళ అది పరీక్షింపబడినట్టయితే మనము మన యొక్క విశ్వాసాన్ని ఎల్లప్పుడూ కూడా దాన్ని మనము సేద్యపరుస్తూ రావాలి. When we cultivate, then only we can celebrate the victory, celebrate the ends. Not in the middle time we cannot celebrate, but ending time can be celebrated when we cultivate only the faith. కాబట్టి ఎప్పుడైతే మనము సేద్యపరుస్తామో, ఈ యొక్క సేద్యపరిచిన విశ్వాసాన్ని మనము అంత్య దినంన, మధ్యలో కాదు కానీ ఆ ఫలం వచ్చిన దినంన, అంత్య దినంన మనము ఉత్సహించే వారంగాను, ఆనందించే వారంగాను ఉంటాం. So this also we can see in the life of 3 Hebrew boys, Shadrach, Meshach, Abednego, and David in the case of Goliath, and Stephen when people are around him stoning him. At that time Stephen and also Paul. In these cases we can see how the celebrations were done. కాబట్టి ఈ యొక్క దానియేలు జీవితంలోనే కాకుండా మనము ఇలాంటి ఆనందం, ఇలాంటి ఉత్సాహం, మరి ఉత్సవములు జరగడము మనము ఈ 3 హెబ్రీ బాలులు షడ్రక్, మేషక్, అబేద్నెగో జీవితంలోను, మరంతే కాకుండా దావీదు జీవితంలోను, స్టెఫెను జీవితంలో అతడు రాళ్లతో కొట్టబడినప్పుడు, పౌలు జీవితంలో కూడా మనం చూడగలం. And what will happen to the final things? I mean, those who are conspired against this Daniel, now they were thrown into the den of lions. కాబట్టి ఎవరైతే దానియేలు మీద కుట్ర పన్నుతూ వచ్చారో, చివరికి వారి గతి ఏమైందంటే వారిని ఆ యొక్క సింహపు బోన్లో పడద్రోస్తూ వచ్చారు. So it shows that the sinners will be convicted. They have to be caught. So God will not leave anyone. అంటే ఇదేం తెలియజేస్తుందంటే, ఎవరైతే పాపం చేస్తారో, ఎవరైతే ఇలాంటి దుష్టమైన కార్యాలు చేస్తారో వారికి వారిని దేవుడు పట్టుకుంటాడు, తప్పకుండా వారికి న్యాయం తీరుస్తాడు. So that we can see in the life of Daniel. ఈ విషయాన్ని దానియేలు జీవితంలో మనం చూడగలం. So the first thing we have learned from this 6th chapter, a consistent faith will always be tested. కాబట్టి మొట్టమొదటి విషయం మనం చూస్తూ వచ్చాము, ఈ యొక్క 6వ అధ్యాయంలో ఈ యొక్క నిలకడైన విశ్వాసము ఎల్లప్పుడూ కూడా పరీక్షింపబడుతుంది.
Second thing we'll see in the life of Daniel, a consistent faith. If you practice consistent faith, that will always testify, because it always, whatever the practices we follow, we cultivate it. That shows our testimony. కాబట్టి రెండో విషయం ఏంటంటే, ఇలాంటి నిలకడైనటువంటి విశ్వాసము మనం కలిగి ఉండడం ద్వారా, ఆ యొక్క విశ్వాసం ద్వారా ఆ యొక్క విశ్వాసము మరి సాక్షార్థంగా తెలియజేయబడుతుంది. మనము దీన్ని నిలకడగా అభ్యసించినప్పుడు అదే మన సాక్ష్యంగా ఉంటుంది. In verse 10 we can read chapter 6 of Daniel, verse 10. Now when Daniel knew that the writing was signed, he went into his house, and his windows being open in his chamber toward Jerusalem, he kneeled upon his knees 3 times a day and prayed and gave thanks before his God, and he did aforetime. కాబట్టి 10వ వచనంలో మనం చూడగలము, అట్టి శాసనం సంతకం చేయబడినని దానియేలుకు తెలిసినప్పుడు అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారం అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించు వచ్చును. So this is the regular activity of Daniel. ఇది దానియేలు యొక్క అనుదిన ఒక కార్యంగా ఉన్నది. And in verse 11, these men assembled and found Daniel praying and making supplications before God. 11వ వచనంలో ఆ మనుషులు గుంపు కూడి వచ్చి దానియేలు తమ దేవునికి ప్రార్థన చేయుటకు ఆయనను బతిమాలుకొనుట చూచారు. So this is the testimony before his enemies. Praying, worshiping God is a testimony before his foes, enemies. కాబట్టి ఇది ప్రార్థన చేయడము, దేవుణ్ణి ఆరాధించడము, దేవుని యొక్క విరోధుల ఆ యొక్క శత్రువుల ఎదుట ఈ యొక్క సాక్ష్యాన్ని చూపించడము. So Daniel did that. Let it come. I will face. Let me pray. So this prayer will answer them. So one day it is going to answer. So this prayer is, we can see, it is a challenged prayer. కాబట్టి దానియేలు ఒక సవాలుగా తీసుకున్నాడు. ఈ యొక్క నేను ప్రార్థిస్తాను, ఏమవుద్దో నేను చూస్తాను, వీటికి నేను భయపడట్లేదని దానియేలుని ఈ యొక్క సవాలుగా తీసుకొని ఇది ఒక సవాలుతో కూడినటువంటి విశ్వాసంగా ప్రార్థనగా మనం చూడగలం. He may be remembered book of Psalms 55 verse 22. Cast thy burden upon the Lord, and he shall sustain thee. He shall never suffer the righteous to be moved. మన కీర్తనలు 5వ అధ్యాయము 55:22. క్షమించండి, 55వ అధ్యాయము 22వ వచనంలో రాయబడుతూ వచ్చింది, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. So Daniel cast his burden upon the Lord and started praying. కాబట్టి దానియేలు తన భారాన్ని యెహోవా మీద మోపి ప్రార్థించడం ఆరంభించాడు. What happened? According to this verse, the righteous shall never suffer or be moved. కాబట్టి ఈ యొక్క వచనం ప్రకారం ఏం జరుగుతుంది? నీతిమంతులను ఆయన ఎన్నడూను కదలనీయడు. So sometimes the situations or troubles, tests, what we face, it may be a troublesome, it may be some hard things for us, but God will make the end of the situation very glorious. కాబట్టి కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు మనకెంతో ఆటంకకరంగాను మనల్ని ఎంతో బాధించేవిగా ఉండొచ్చు. అయితే దేవుడు వీటన్నిటిని ఒక దినాన ముగించబోతా ఉన్నాడు. So if you see the faith, it is a consistent faith, and it is a testifying faith, testified before his enemies, foes. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనం గమనిస్తే అది నిలకడైనటువంటి విశ్వాసము. ఈ యొక్క విశ్వాసము అది పరీక్షింపబడమే కాకుండా అది సాక్షార్థంగా
తన యొక్క విరోధుల ఎదుట, శత్రువుల ఎదుట సాక్షార్థంగా ఉంది. Not only it is a testimony before his foes, it is before his friends also. All his friends are observing what Daniel is doing. So before our even friends also, it is a testimony. కాబట్టి ఈ యొక్క సాక్ష్యము శత్రువుల ఎదుటనే కాదు, కానీ తన యొక్క స్నేహితుల ఎదుట కూడా, తన స్నేహితులందరూ చూస్తా ఉన్నారు ఏం చేస్తాడు ఇతను అని. కాబట్టి ఇదంతా కూడా ఆయన యొక్క విశ్వాసము తన స్నేహితుల ఎదుట, తన శత్రువుల ఎదుట, అందరి ఎదుట సాక్ష్యంగా ఉంది. Not only friends, the whole world is focusing upon Daniel. I mean, the whole country is focused upon Daniel and what Daniel will do, because this is already signed, decreed. Now only all other people will keep silent, quiet, but only Daniel will be caught. So the whole country was focused upon Daniel. కాబట్టి ఈ సమయంలో మరి తన శత్రువులు, స్నేహితులే కాకుండా ఆ యొక్క దేశమంతా చూస్తా ఉంది. ఇప్పుడు శాసనం అయితే చేయబడ్డది, దానియేలు ఇప్పుడు పట్టబడ్డాడు అని చెప్పి ఏం చేస్తాడు అనేది ఈ యొక్క విషయాన్ని, తన యొక్క విశ్వాసాన్ని మరి ఆ దేశమంతా కూడా చూస్తూ వచ్చింది. అందరి ముందుగా ఇది సాక్ష్యంగా ఉంది. Even the whole world is focusing his testimony. Now Daniel wants to please his God. కాబట్టి ప్రపంచమంతా కూడా ఆయన యొక్క విషయాన్ని చూస్తా ఉన్నారు, ఆయన యొక్క సాక్ష్యం చూస్తా ఉన్నారు. దానియేలు దేవుణ్ణి సంతోషపరుస్తూ వచ్చాడు, దేవునికి ప్రీతికరమైన జీవితం జీవిస్తూ వచ్చాడు. Now we'll come to the last thing in this particular chapter. ఈ యొక్క అధ్యాయంలో చివరి విషయానికి వద్దాం. Till now we have seen two important things about the consistent faith. కాబట్టి ఇప్పటి వరకు ఈ యొక్క భాగంలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు చూసాము. నిలకడైనటువంటి విశ్వాసం గురించి. So consistent faith is always tested. నిలకడైన విశ్వాసము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ పరీక్షింపబడుతుంది. And consistent faith will always testify. ఈ యొక్క నిలకడైనటువంటి విశ్వాసము ఎల్లప్పుడూ ఇది సాక్ష్యార్థంగా ఉంటుంది. It testifies before his foes and friends and all the focused world. కాబట్టి తన యొక్క స్నేహితుల ఎదుట, శత్రువుల ఎదుట, మరి దేశం ఎదుట, ప్రపంచం అందరి ఎదుట అది సాక్ష్యార్థంగా ఉంది. And if you see the third thing in this particular instance, మూడో విషయం, ఈ యొక్క సందర్భంలో మూడో విషయాన్ని గమనించినట్టయితే, consistent faith will always have victory, triumphant. It will be triumphant. అంటే నిలకడైన విశ్వాసము ఎల్లప్పుడూ అది అత్యధిక విజయం లేకుంటే గొప్ప విజయాన్ని సాధిస్తుంది. So no one will think that if any person thrown into the den of lions, simply he will live, he will come back again. No one will think. అంటే ఎవరు కూడా అనుకోరు, ఆలోచించరు ఈ రీతిగా ఒక వ్యక్తిని సింహపు గుహలో వేస్తే అతడు మళ్ళీ బ్రతికి బయటకు వస్తాడని ఎవరు అనుకోరు. Even sometimes we can see in some cases, if any person fallen into the den of lions, so lion will crush him, make him odorous. ఏ విషయం ఎక్కడైనా మనము వినుంటాం, మనం గమనించినట్టయితే ఎవరైనా అనుకోకుండా ఈ సింహపు బోన్లో పడితే ఆ యొక్క సింహాలు వారిని తుత్తునిలుగా చేస్తాయి. But not sometimes circus. In circus, I think I remember one instance. One fellow fallen into the den of lion. ఈ సర్కస్ లో ఈ రీతిగా జరగదు. ఒకసారి ఈ రీతిగా సర్కస్ లో సింహ బోన్లో ఒక వ్యక్తి పడిపోయాడు. And that fellow is crying. The person was crying. Now this is my end of my life. And he was crying like that. At that time,
there is sound coming out of the lion's mouth. ఈ యొక్క వ్యక్తి అరుస్తా ఉన్నాడు, అయ్యో ఇక నేను నా చివరి గడియలు, నేను సింహం బోన్లో పడిపోయాను, ఇంకా నేను చనిపోతానేమో అని ఎంతో భయంతో అరుస్తా ఉన్నాడు. ఆ సమయంలో సింహం వైపు నుండి ఒక స్వరం వినబడతా ఉంది. Hey, don't shout. I'm also like you. Just I covered with the lion skin. Because at the time there was no lion. So the one person is covered with the lion skin and acted as like lion. కాబట్టి ఆ సమయంలో ఆ సర్కస్ లో ఆ వ్యక్తి సింహం ఈ రీతిగా మాట్లాడుతా ఉంది, నువ్వేం భయపడకు, నేను కూడా నీలాంటి సామాన్య వ్యక్తినే. ఎందుకంటే ఆ టైంలో సింహాలు లేక ఒక వ్యక్తి ఆ సింహపు తోలు, ఆ సింహపు ఆకారాన్ని ధరించుకొని అక్కడ నిలబడ్డాడు. So this is not the case in the life of Daniel. It is not like a circus. కాబట్టి దానియేలు జీవితంలో ఇది జరగలేదు, అది ఒక సర్కస్ లాగా లేదు. But it is a real thing. He was thrown into the real den of lions, but Lord wonderfully protected him, and his faith was tested, not only tested, testified, not only testified, it is a triumphant faith, we can see. కాబట్టి దానియేలు మాత్రము ఇలాంటి సర్కస్ లాంటి దాంట్లో వేయబడలేదు, కానీ నిజమైనటువంటి సింహపుల గుహలో వేయబడుతూ వచ్చాడు. ఆ యొక్క సమయంలో అతని విశ్వాసము పరీక్షింపబడుతూ వచ్చింది. అది సాక్షార్థంగా ఉంటూ వచ్చింది. అంతేకాకుండా అది అత్యధిక విజయం పొందుతూ వచ్చింది. So this triumph or victory over his adversaries, his enemies. కాబట్టి ఈ యొక్క విజయము, ఈ యొక్క గెలుపు తన విరోధులందరిపై ఆయన విజయాన్ని పొందాడు. Not only his adversaries, the adversity situations also. Like even den is an adversity for him. It was a dark situation in his life. కాబట్టి ఆ యొక్క శత్రువులపై విజయమే కాదు, ఆ యొక్క శత్రువు లాంటి పరిస్థితులు, ఎందుకంటే ఆ యొక్క మరి గుహ, చీకటి, అంధకారం, అలాంటి పరిస్థితులన్నిటిపై విజయము పొందుతూ వచ్చాడు. So God will give us victory over all these things when we consistently practice our faith. కాబట్టి మనకు కూడా ఎప్పుడైతే మనము నిలకడైనటువంటి విశ్వాసాన్ని అభ్యాసం చేస్తామో దేవుడు మనకు కూడా ఇటువంటి విజయాన్ని అనుగ్రహిస్తారు. In first epistle written by John, chapter 5, verse 4, let us all read together, please. రండి, యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము అందరం కలిసి చదువుకుందాం. For whatsoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith. So this is the wonderful faith that gives us victory in our Christian life. కాబట్టి ఇది గొప్ప విశ్వాసము, ఈ గొప్ప విశ్వాసము, అద్భుతమైనటువంటి విశ్వాసము మన యొక్క క్రైస్తవ జీవితంలో విజయాన్ని అనుగ్రహిస్తుంది. So it gives victory over adversity and also gives victory over adversaries. కాబట్టి ఇది వ్యతిరేక పరిస్థితుల పైనను, అంతేకాకుండా శత్రువు పైనను విజయాన్ని అనుగ్రహిస్తుంది. So God wants us to be a victorious Christian, victorious one. కాబట్టి దేవుడు మనమందరం కూడా ఒక విజయవంతులమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలని కోరుతా ఉన్నారు. Now we are in the victory ground, standing on the victory ground, which the Lord Jesus Christ wrought for us in the cross of Calvary. ఇప్పుడు మనము యేసు క్రీస్తు ప్రభువారు ఆ శిలువలో చేసిన త్యాగం ద్వారా అనుగ్రహించినటువంటి ఆ యొక్క విజయము, విజయం పొందినటువంటి ఆ యొక్క గడ్డపై, ఆ యొక్క నేలపై మనం నిలబడతా ఉన్నాం. So in first epistle of Corinthians, chapter 15, verse 57, but thanks be to God
which giveth us the victory through our Lord Jesus Christ. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 27వ వచనంలో 57వ వచనంలో ఈ రీతిగా ఉంది. మన ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా మనకు జయం అనుగ్రహించున్న దేవునికి స్తోత్రము కలుగును గాక. So Satan was crushed in the cross of Calvary by the victory of Lord Jesus Christ. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆ యొక్క సిలువలో సాతాను మరి జయం పొందడం ద్వారా సాతాను చితగొడుతూ వచ్చారు. In verse 15, when this corruptible shall have put on incorruption, and this mortal shall have put on immortality, then shall be brought to pass the saying that is written, death is swallowed up in victory. కాబట్టి 15వ వచనంలో రాయబడుతూ వచ్చింది, మృతులు లేపబడని దేవుడైన. 54వ వచనము, ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడను అని వ్రాయబడినది. So what happens here? Death is swallowed up in victory. ఇక్కడ ఏం జరుగుతూ వచ్చింది? విజయమందు మరణము మృంగివేయబడింది. So victory is there and death also is there. Now death is swallowed up. It is completely gone. And there remains only victory. Victory is celebrated now. కాబట్టి ఇప్పుడు ఏం జరుగుతా ఉంది? విజయం ఉంది, మరణం ఉంది. అయితే మరణాన్ని ఈ యొక్క విజయమందు మరణం మృంగివేయబడింది కాబట్టి ఇప్పుడు కేవలం విజయమే ఉంది. ఈ విజయాన్ని ఉత్సాహంగా వారు జరుపుకుంటా ఉన్నారు. Now the same thing happened in the life of Daniel. There was death and there was victory. On the victory, death was swallowed. ఇదే విషయం దానియేలు జీవితంలో జరుగుతూ వచ్చింది. విజయం ఉంది, మరణం ఉంది. అయితే విజయమందు మరణము మృంగివేయబడింది. Daniel got victory. He was triumphant and triumphant over the situations, triumphant over the enemies, adversity and adversaries. కాబట్టి దానియేలు విజయం పొందుతూ వచ్చాడు. శాయక పరిస్థితుల పైన, శత్రువు పైన, తన విరోధుల పైన ఆయన విజయం పొందుతూ వచ్చాడు. So in our Christian life, God wants us to be strong by knowing more, by practicing more faith, cultivating it. So God wants to be strong in all areas of our Christian life. దేవుడు మన యొక్క క్రైస్తవ జీవితంలో, మనము విశ్వాస జీవితంలో బలం కలిగి ఉండాలని కోరుతా ఉన్నారు. ఈ యొక్క విశ్వాసాన్ని అభ్యాసం చేసి, ఈ యొక్క విశ్వాసాన్ని మనం సేద్యపరిచి, ఆ యొక్క నిలకడైనటువంటి విశ్వాసం కలిగి బలం కలిగి ఉండాలని, దేవుని అధికంగా ఎరిగి ఉండాలని కోరుతా ఉన్నారు. Second epistle of Peter, chapter 3, verse 7, we can read, but the heavens and the earth, which are now by the same word, are kept in store, reserved up unto fire, against the day of judgment and perdition of the ungodly men. చూడండి, 2 పేతురు 3:7 వచనం ప్రకారం, అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడినవై చూస్తాం. In all these things, now the believer is practicing his faith. ఇవన్నీ విషయాల్లో ఇప్పుడు విశ్వాసి తన యొక్క విశ్వాసాన్ని అభ్యాసం చేస్తా ఉన్నాడు. In verse 8, we can read, but beloved, be not ignorant of this one thing, that one day is with the Lord 1,000 years, and 1,000 years as one day. 8వ వచనంలో, ప్రియులారా ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలెను ఉన్నవి. Verse 9, the Lord is not slack concerning his promise,
as some man counts slackness, but is long suffering to usward, not willing that any should perish, but that all should come to repentance. 9వ వచనము, కొందరు ఆలస్యం ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడునో నశింపవల్లని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవల్లని కోర్చు మీ యెడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. So the long suffering God is waiting for us. One day he is going to come and he is going to take with him, and until then we have to practice this faith in our lives. కాబట్టి ఆ దీర్ఘశాంతుడైనటువంటి దేవుడు ఆయన వేచి ఉన్నాడు. ఆయన ఒక దినాన రానై ఉన్నాడు. అప్పటి వరకు మనము నిలకడైనటువంటి విశ్వాసము కలిగి దాన్ని అభ్యాసం చేస్తూ రావాలి. So Daniel, he never feared in his life about the situations. You can see from the entire book of Daniel, although the ages were, he was growing in age, he became older man, but he did not leave his faith. ఇప్పుడు దానియేలు జీవితంలో మనం చూడొచ్చు, ఏమాత్రము ఆయన పరిస్థితులను చూసి భయపడలేదు. ఆ మొదటి అధ్యాయం నుండి మిగతా అధ్యాయాలన్నీ చూస్తే యవనస్తుడిగా ఉన్నప్పుడు, తర్వాత ఆయన వయసులో ఎదుగుతూ వచ్చాడు, ఆ వృద్ధాప్యంలోనికి వచ్చాడు. అయినప్పటికీ తన విశ్వాసాన్ని మాత్రం ఏమాత్రము వదలలేదు. ఆయన నిలకడైనటువంటి విశ్వాసం కలిగి ఉంటూ వచ్చాడు. So this verse is the promised verse is proved in the life of Daniel. కాబట్టి ఈ యొక్క వాగ్దాన వచనము దానియేలు జీవితంలో అది నిరూపింపబడుతూ వచ్చింది. The people that do know their God shall be strong and do exploits. తమ దేవుని ఎరిగిన వారు బలం కలిగి గొప్ప కార్యములు చేసేదరు. So I told you the meaning of exploits. Act upon it. Acting in the situation. Acting in the situation as a believer. Exercising the faith. కాబట్టి ఈ యొక్క విషయాన్ని మనము ధ్యానిస్తూ వచ్చాం. గొప్ప కార్యములు, ఈ కార్యములు అనగా ఏవైతే పరిస్థితులు వస్తాయో ఆ పరిస్థితుల్లో మన విశ్వాసాన్ని అభ్యాసం చేస్తూ రావాలి. దాన్ని అక్కడ మనము అభ్యసిస్తూ రావాలి, అవలంబిస్తూ రావాలి. So 3 things we have seen in this passage now. కాబట్టి ఈ భాగంలో మనము 3 విషయాలు ధ్యానిస్తూ వచ్చాము. The first one is consistent faith will be tested. మొట్టమొదటిది నిలకడైనటువంటి విశ్వాసం పరీక్షింపబడుతుంది. Secondly, the consistent faith will testify. రెండవది నిలకడైనటువంటి విశ్వాసము అది సాక్ష్యార్థంగా ఉంటుంది. And thirdly, the consistent faith will triumph. It gets victory. మూడవది ఈ యొక్క నిలకడైనటువంటి విశ్వాసం ఒక దినాన అది విజయాన్ని పొందుతుంది. So situations may be dark, hardened situations, but in those situations victory will come. Situations will followed up by the victory. వాటి పరిస్థితులు వ్యతిరేకంగా ఉండొచ్చు, చీకటిగా ఉండొచ్చు, అంధకారంగా ఉండొచ్చు. ఆ యొక్క పరిస్థితుల్లో కూడా విశ్వాసం వలన విజయాన్ని మనం చూడగలం. May the Lord help us to have such a consistent faith, exercise it, and have power, strength by knowing more God in our lives. కాబట్టి మన జీవితాల్లో కూడా మనము నిలకడైనటువంటి విశ్వాసం కలిగి అభ్యాసం చేస్తూ దాన్ని అవలంబిస్తూ సేద్యపరుస్తూ జీవించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. Shall we pray? ప్రార్థించుదాం. ప్రేమగలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా దేవ యేసుక్రీస్తు ప్రభువు నామములో మీకు వందనములు చెల్లిస్తున్నాం. దానియేలు జీవితం ఒక్కొక్క సాక్ష్యంగా ఉంచారు. దానియేలు జీవితం వల్లే మా జీవితాలు కూడా అనేకులకు సాక్షులుగా ఉండాలని మీరు కోరుతున్నారు. దానియేలు ఉన్న కష్ట పరిస్థితుల్లో ఎంతో నిలకడైన విశ్వాసంతో ఉన్నాడు. పరిస్థితులు మారాయి కానీ తన విశ్వాసం మారలేదు. మా జీవితాల్లో కూడా అలాంటి నిలకడైన విశ్వాసం కలిగిన విశ్వాసులుగా జీవించుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. ఎప్పుడు చేస్తారు? నిలకడైన విశ్వాసం ఉన్నప్పుడే. అది దానియేలు జీవితం ద్వారా ఈరోజు మాకు బోధించినందుకు వందనములు. విశ్వాసం పరీక్షించబడుతుంది. అయితే విశ్వాసము
పరీక్షించబడటం అనేది అపచయము కాదు, అది ఒక సాక్ష్యము అని మీరు మాకు బోధించారు. ఎంతోమంది చూస్తున్నారు, దానియేలు స్నేహితులు చూస్తున్నారు, శత్రువులు చూస్తున్నారు, లోకమంతా చూచింది. ఈనాడు మేము గమనిస్తున్నాం ఒక సాక్ష్యాన్ని. ఈనాడు మా సాక్ష్యాన్ని ఎంతోమంది చూస్తున్నారు. అలాంటి మంచి సాక్ష్యార్థమైన జీవితం జీవించుటకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం. అలాగే విజయవంతమైన క్రైస్తవ జీవితమును కలిగి జీవించుటకు కావలసిన కృప దయచేయమని, పరిస్థితుల పైన, విరోధుల పైన మా కొరకై మా ప్రభువు సాధించిన విజయము కల్వరి శిలువలో, యేసు ప్రభు వారి శిలువలో కార్చిన రక్తము ద్వారా, ఆ రక్తములో ఉన్న శక్తి ఈనాడు మాకు శక్తినిస్తుంది. మరణమును జయించిన పునరుద్ధారణైన యేసులో ఉన్న విజయము, ఆ శక్తి మమ్మల్ని బలపరుస్తుంది. అందుకే పౌలు అంటున్నాడు, ఆ పునరుద్ధాన బలమును నేను ఎరుగు నిమిత్తము అని. దానియేలు పరిస్థితులు ఎలా ఉన్నాయని ఎరిగి కూడా ప్రభువుని ఎరిగాడు కాబట్టి ఎంతో నిలకడైన విశ్వాసంలో జీవించగలిగాడు. అలాంటి విశ్వాసులుగా మమ్మల్ని సిద్ధపరచమని, మా కుటుంబాలు, మా బిడ్డలు అలాంటి విశ్వాసంలో మేము కొనసాగుటకు సహాయపడమని, మేము కూడా ఈ రాత్రి మంచి విశ్రాంతి దయచేయండి. రేపటి దిన పరిచర్య కొరకాయ మమ్మల్ని సిద్ధపరచమని మీకే సమర్పించుకుంటూ స్తోత్రములు, వందనములు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ఉన్నతముగా హెచ్చించబడిన నామములో స్తోత్రములు చెల్లించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరువచ్చిన మనకందరికీ, సర్వలోకములోని పరిశుద్ధులందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.